శిరీష్ భరద్వాజ్ ఇతని పేరు మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ పెళ్లి చేసుకున్న తర్వాతే అందరికీ పరిచయం అయింది. 2007లో శ్రీజ శిరీష్లు పెద్దల్ని ఎదిరించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. ఓ బిడ్డ కూడా పుట్టిన తర్వాత వీరిద్దరికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు. శిరీష్ తన్ని అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ అంత ప్రేమించిన శిరీష్ పై శ్రీజ పోలీస్ కేసు ఫైల్ చేసి తన కూతుర్ని తీసుకుని పేరెంట్స్ వద్దకి చేరుకుంది. శిరీష్ ఆ తర్వాత కొన్నాళ్లు ఫైట్ చేశాడు శ్రీజ కోసం. కానీ శిరీష్ వద్దకి శ్రీజ మళ్ళీ తిరిగి వెళ్లలేదు. కొన్నాళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ అనే తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. ఇక శిరీష్ కూడా కొత్త లైఫ్ ని మొదలుపెట్టి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ రెండోసారి కూడా వీరిద్దరికి పెళ్లి కలిసి రాలేదు. శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ తో విడిపోయింది. ఇక శిరీష్ కూడా రీసెంట్ గానే శిరీష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తనపై విడాకుల కోసం కేసు ఫైల్ చేసిందని, ఈ విషయాన్ని శిరీష్ మరణించిన తర్వాత రీసెంట్ గానే ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ మదర్ గారు చెప్పుకొచ్చారు. అలాగే మరికొన్ని విషయాలను కూడా చెప్పుకొచ్చారు. తన కొడుక్కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని, ఎలాంటి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడడం లేదని, తను ఆరోగ్యంగా ఉండి కొద్ది రోజుల క్రితమే దుబాయ్ కూడా వెళ్ళొచ్చాడని, అనుకోకుండా గుండెపోటు కారణంగా అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయి అక్కడే మరణించాడంటూ చెప్పారు. అలాగే చనిపోయే సమయంలో తన కూతుర్ని చూడాలని అడిగాడట. దాంతో శిరీష్ మదర్ మెగా ఫ్యామిలీకి కబురు పెట్టారట. కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదట. ఒక్కసారి తన కూతుర్ని నా కొడుక్కి చూపిస్తే బాగుండేది అంటూ ఆమె బాధపడ్డారు. అలాగే నివృత్తిని చూస్తే అచ్చం శిరీష్ని చూసినట్లే ఉంటుంది తన కొడుక్కి, అచ్చు ప్రింటౌట్ నా మనవరాలు, ఎప్పటికైనా నివృత్తి తన్ని నానమ్మగా గుర్తిస్తే చాలంటూ బాధపడ్డారు. అలాగే ఈ విషయం తెలియగానే ఆమె ఇంటర్వ్యూ చూసిన చాలా మంది చనిపోయే ముందు మనిషి అడిగిన చివరి కోరికను కూడా తీర్చలేకపోయారు. ఒక్కసారన్నా తన కన్న కూతుర్ని చూపిస్తే మీదేం పోతుంది అంటూ మెగా ఫ్యామిలీని నెగిటివ్ గా ట్రోల్ చేశారు. శ్రీజ శిరీష్లు విడాకులు తీసుకున్న సమయంలో మెగా ఫ్యామిలీ నుంచి వారికి ఎటువంటి డబ్బు కూడా అందలేదని కూడా ఆమె క్లారిటీగా చెప్పారు.